వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా దేవ రహస్యాలు కోనేరు వరలక్ష్మి మేడం గారు అందించినటువంటి అనుభవ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మేడం మరి ఆవిడ యొక్క ధ్యాన ప్రయాణంలో ఎంతో రీసెర్చ్ చేసి మనకు అందించినటువంటి ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మన 8వ రోజులోకి ప్రవేశించే ముందు ఒక్కసారి మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, మరి కోనేరు వరలక్ష్మి మేడం గారికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ ప్రారంభించుకుందాం. మనకి మేడము మరి మనసు గురించి ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. మనకి చాలా సాధారణంగా కనిపించేటువంటి ఈ శ్వాస మన యొక్క అనేక కర్మలను ఏ విధంగా దగ్ధం చేస్తుంది అనేది తెలుసుకున్నాం. ఈ శ్వాసను గమనించడం ద్వారా ఈ శ్వాసకి మన మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతాలకి ఏ విధమైనటువంటి కనెక్షన్ ఉంది, మరి వాటి మూలాన మన మనసు యొక్క ప్రేరణ వల్ల అవి మనలో ఏ విధంగా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఏ విధంగా అనేది తెలుసుకున్నాం. మరి అలాగే మేడం మనకి ఆ అసలు శరీరము అంటే, మనసు అంటే, బుద్ధి అంటే, ఆత్మ అంటే ఏంటనేది క్లియర్ గా చెప్తున్నారు. మనందరికీ తెలుసు, శరీరము అంటే గనక శరీరానికి ఎన్నో రుచులు కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలి, అన్నీ కావాలి. మరి మనసుకి చూసినవన్నీ కావాలి. ఇక మనసుకైతే మన కళ్ళు ఏవైతే కనిపిస్తాయో అవన్నీ కూడా కావాలంటుంది మన యొక్క మనసు. సో మీ మనసుకు అనిపించినవన్నీ కూడా మనము శరీరం ద్వారా తీర్చుకుంటూ ఉంటాం. ఇక బుద్ధి, మరి మరి ఆ ఈ మనసు చెప్పినవి మంచి చెడు అనేది ఈ యొక్క బుద్ధి విచక్షణను బట్టి మనకి ఉంటూ ఉంటుంది. మరి మన యొక్క జ్ఞానంతో మన బుద్ధి వికసించినప్పుడు, మరి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం ఉందో అప్పుడు మన ఆత్మతో అంతర్ముఖం అవుతుందో అప్పుడు బుద్ధి అంతా కూడా ఆత్మతో ప్రయాణం చేసి ఆ మంచి చెడు అనేటువంటి చక్కటి విజ్ఞతను ఈ బుద్ధి అనేది సంపాదించుకుంటుంది. మరి ఆత్మ ఆత్మ అంటే మరి ఇప్పటిదాకా శరీరము, మనసు, బుద్ధిని అనుకున్న, మరి ఆ మనకు ఎప్పుడైతే మరి శరీరాన్ని, మనసును కట్టేసి బుద్ధికి పని లేకుండా చేస్తే ఇక ఆత్మ ఇంద్రియాలతో ఏ ఇంద్రియం పనిచేస్తుందని గమనించి మరి 24 గంటలు పనిచేసే శ్వాస కనిపించి శ్వాసను పట్టుకుంటుంది. మరి బుద్ధి ఏ ఇంకా గత్యంతరం లేక ఆత్మని పట్టుకుని ఆత్మతో అంతర్ముఖ ప్రయాణము మరి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఆత్మని పట్టుకుంటామో అప్పుడు మనలో జ్ఞానము అనేది వికసిస్తుంది. మరి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ఆత్మ, బుద్ధి కలిపి బుద్ధాత్మ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చూసారా, ఎప్పుడైతే మనము అంతర్ముఖమయ్యి ఆత్మతో మన యొక్క ప్రయాణము కొనసాగించినప్పుడు ఈ బుద్ధి ఏమవుతుందంటే ఆత్మతో ప్రయాణిస్తుంది. అప్పుడు బుద్ధాత్మ అయింది. మరి ఆత్మ అంతర్ముఖ ప్రయాణంలో మరి జ్ఞానాన్ని సమీకరించుకుంటూ చివరిగా ఏ విధంగా తయారవుతుంది, పరమాత్మ స్థాయిలోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనకి ఈ విధంగా మరి శరీరము అంటే గనక శరీరానికి సుఖాలు కావాలి, రుచులు కావాలి, అన్నీ కావాలి. మరి మనసుకి చూసినవన్నీ కావాలి. ఈ చూసినవన్నీ కూడా మరి దేంతో తీర్చుకుంటుంది, మనసు శరీరంతో తీర్చుకుంటుంది. ఈ బుద్ధి అనేది ఏంటి, విచక్షణ జ్ఞానం. ఎప్పుడైతే మనము అంతర్ముఖంగా ప్రయాణిస్తూ ఉంటామో మన యొక్క బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనము ఈ యొక్క బుద్ధి వికసిస్తుందో ఈ ఆత్మ ప్లస్ బుద్ధి కలిపి బుద్ధాత్మ అవుతుంది. మరి
ఈ విధంగా ఆత్మ నుంచి పరమాత్మ స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనము సంపూర్ణంగా బుద్ధుడు కావడమే బుద్ధుడు అని మేడం చెప్తున్నారు. దీనికి మనకి పత్రి సార్ కూడా ఒకనొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకనొక మీటింగ్ లో మరి జరిగినప్పుడు సార్ ఇదే చెప్పారు. ఏమంటే ఈ యొక్క ఆత్మ అనేక 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 ఒక రాయిగా, ఒక మరి అలాగే ఒక వృక్షంగా, ఒక జంతువుగా, ఇలాగా అనేక రూపాలు తీసుకుని మరి ఎప్పుడైతే ఈ యొక్క మానవ లోకంలోకి మరి మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదట జన్మల్లో మన యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే 80% మనసు ఉంటే 20% మాత్రమే బుద్ధి ఉంటుంది. ఇంకా కొన్ని జన్మలు అయిన తర్వాత మన యొక్క అనుభవాలతో మనం కొంచెం కొంచెం ప్రతి జన్మలో కూడా ఎంతో కొంత కొంచెం ఎదుగుతూనే ఉంటాం. అలాగా జన్మలు తీసుకుని ఎదిగే కొద్దీ మన యొక్క బుద్ధి యొక్క పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఉదాహరణకి మరి మొట్టమొదటి జన్మల్లో 80% మనస్సు, 20% బుద్ధి ఉంది అనుకోండి. ఇంకొంచెం పెరిగిన తర్వాత ఇంకొన్ని జన్మల తర్వాత ఈ యొక్క బుద్ధి పర్సంటేజ్ పెరగచ్చు. ఒక 30కి చేరుకుని మనసు యొక్క పర్సంటేజ్ 70కి తగ్గుతుంది. అలాగ ఇంకా ఇంకా అనుభవాలు ఇంకా ఇంకా ప్రతి జన్మలోనూ కొంత ఈ విధంగా జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత మరి కొన్ని జన్మలకు బుద్ధి యొక్క పర్సంటేజ్ సపోజ్ ఒక 60% అనుకుంటే మనసు యొక్క పర్సంటేజ్ 40కి పడిపోతుంది. ఎప్పుడైతే మనము ఒకానొక పరమాత్మగా మనము ఎదగగలిగినప్పుడు పూర్తిగా మనము 100% బుద్ధి బుద్ధిత్వ స్థితిలో ఉన్నప్పుడు మనందరం కూడా బుద్ధుళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి జన్మలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి బుద్ధి వికసిస్తూ ఎంతో కొంత మనందరం కూడా ఎదుగుతూ ఉంటాము. ధ్యానము తెలియకపోయినా ఎదుగుతాము, ధ్యానము తెలిసినా కూడా ఎదుగుతాము. కాకపోతే ఎప్పుడైతే ధ్యానము ఈ యొక్క జ్ఞానము మనకి తెలిసినప్పుడు మన యొక్క ఎదుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానముతో మనము మన యొక్క జీవిత విధానం అనేది మారిపోవడం ద్వారా అనేక చెడు కర్మల నుంచి దూరంగా వెళ్ళడము, మరి అంతసేపు కూడా మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఎదుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అని మరి మన పత్రి సారు మనకి ప్రతిసారి కూడా చెప్తూ ఉండేటువంటి విషయం ఇది. అలాగే ఇప్పుడు మేడం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ యొక్క సంపూర్ణంగా బుద్ధి రావడమే బుద్ధుడు అని చెప్తున్నారు. నేను శరీరాన్ని కాను ఆత్మను అని లోపలికి వెళ్ళినప్పుడు ఆ బుద్ధి వికసించడం అనేది మొదలు పెడుతుంది. మరి దాన్నే ఆ బుద్ధుల వారు అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి అని కూడా మరి బుద్ధుల వారి యొక్క సత్యమైనటువంటి వాక్యం అని చెప్తున్నారు. ఈ యొక్క జ్ఞానం అనే కాంతిలో ప్రయాణం చేస్తూ మరి ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకుంటున్నప్పుడు మరి శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధిని కాదు, మరి ఆత్మ అని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మరి ఎప్పుడైతే మరి ధ్యానం చేస్తూ ఈ విశ్వశక్తి అనేది మన లోపలికి వెళ్ళి మనలో ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా మరి మేల్కొల్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ ఈ మౌనంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం మౌనంగా ఉండడానికి సిద్ధపడినప్పుడు ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన నిశ్శబ్ద తరంగాలు మరి వారిలోకి వెళ్ళి వాళ్ళల్లో కొన్ని ఆ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు అనేవి మేల్కొంటాయి. మరి దానికి సంబంధించినదంతా కూడా ఎవరిది వారిలోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే నిశ్శబ్దం శరణం గచ్చామి, మౌనం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, సత్యం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి అని చెప్తున్నారు. మరి మరి మేడం చెప్తున్నారు,
మరి నా మనసులో కూడా ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. మరి అవన్నీ కూడా శుద్ధి చేసుకోవడానికి నాకు మరి చాలా సమయం పట్టింది. మరి ఎప్పుడైతే నేను క్లీన్ చేసుకున్నానో అప్పుడు సత్యమైనవి నాలోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి అని ఆ, మేడము మేడం యొక్క అనుభవంతో మరి మేడం చెప్తున్నారు అనమాట. అంతే కదా, మనం కూడా ఎవరమైనా అంతే. ఫస్ట్ ఈ యొక్క జ్ఞానము తెలియడమే చాలా అదృష్టం. మనకి తెలిసిన తర్వాత మరి మనము ఎక్కువ గంటలు గంటలు ధ్యానం చేసి శుద్ధి చేసుకోవడం అనేది మరొకటి. ఇక శుద్ధి పూర్తిగా అయినప్పుడే మన లోపలికి మరి కొన్ని కొన్ని శక్తులు అనేవి మేల్కొల్పడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా. మరి మనము ఆ విధంగా రెడీ అయినప్పుడు మరి సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మేల్కొంటాయని మేడం చెప్తున్నారు. మరి ఈ యొక్క మరి ఆత్మ తనను తాను తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునేటువంటి ద్వారం ఎక్కడుందని చెప్తున్నారంటే మేడము మనస్సులో ఉంది అని చెప్తున్నారు. మరి ఆ ద్వారం, ఆ మనసుని వదిలేసి మనము ఎక్కడెక్కడో తిరిగితే ఆ అసలు ఆ మనసుని పట్టుకోకుండా అక్కడికి ఇక్కడికి అని పరుగులు పెడుతున్నామో మరి ఆ మనకి ఏ ద్వారం నుంచి మనం ప్రయాణించామో ఆ ద్వారాన్ని మనం పట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణకి మేడం ఏం చెప్తున్నారంటే, సపోజ్ మనము ఒక యుఎస్ వెళ్ళాలి అంటే గనక ఒక అమెరికానో లేకపోతే ఒక యూకేనో వెళ్ళాలని అనుకోండి. మనము ఆటోలోను, సైకిల్ మీదనో, బస్సుల మీదనో, ట్రైన్లోను వెళ్తే అవుతుందా? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. కానీ విమానమే ఎక్కాలి కంపల్సరీగా. మరి వేరే కంట్రీస్ వెళ్ళాలి అంటే గనక మరి కంపల్సరీగా కూడా మనందరం కూడా విమానాలే ఎక్కాలి కదా. మరి అలాగే మరి ఈ ఆత్మ అని తెలుసుకోవాలి అంటే ఆ ఆత్మని తెలుసుకునేటువంటి ద్వారం ఎక్కడ ఉంది అనేది నువ్వు పట్టుకోవాలి అని చెప్తున్నారు. మరి ఈ ద్వారం ఎక్కడ ఉంది అంటే మనస్సులోనే ఉంది అని చెప్తున్నారు. మరి ఈ మనసేమో ఒక తక్కిడి లాంటిది అని చెప్తున్నారు. అది అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఒక తక్కిడ బరువు ఎటు ఎక్కువైతే అటు ఊగిపోతూ ఉంటుంది. కదా. అలాగే ఈ యొక్క మనసు ఏంటంటే ఈ యొక్క ఆలోచనలు యొక్క భారము బరువు ఎటు ఎక్కువైతే ఉంటుందో అటు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సేవాతత్వంలో ఉన్న వారికి మరి ఈ యొక్క మనస్థితి అనేది ఆ వస్తుందన్నమాట. ఆ సమతా స్థితి అనేది వస్తుంది. ఆ ఈ మనస్సుకి అనేది ఈ స్థిరత్వం అనేది లేదు. ఆ కాబట్టి ఆ మనం మనసుని పట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఈ ఈ పంచేంద్రియాలతో నే ఈ యొక్క తత్వాలన్నీ కూడా ఆ నింపుకుంటున్నాము. ఇవన్నీ ఈ యొక్క పంచేంద్రియాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ఆ, ఉంటూ ఉంటుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒక మనం ఇల్లు కట్టుకుంటున్నాము అనుకోండి. ఒక గార్డెన్ ఎలా ఉండాలి, ఒక కిచెన్ ఎలా ఉండాలి, ఒక బాత్రూమ్ ఎలా ఉండాలి, ఆ? అని మనము అన్ని దేనికి అది separate గా పెట్టుకుని దేన్ని ఎలా వాడుకోవాలో మనం అలాగే వాడుకోవాలి. ఇప్పుడు ఒక కిచెన్ అంటే కిచెన్ లానే వాడుకోవాలి. బెడ్రూమ్ ని కిచెన్ లాగా వాడుకోగలుగుతామా? అవ్వదు కదా. అలాగే మేడం ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శరీరంలో కూడా మన యొక్క ఈ యొక్క నీరు, నిప్పు, గాలి, ఆకాశము ఈ తత్వాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి అని కూడా చెప్తున్నారు అనమాట. ఓకే. మరి మనకి ఆ మరి అలాగే అదే విధంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క అంతరేంద్రియాలు, ప్రాణమయ శక్తి, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము ఇవన్నీ కూడా ఎవరికి దేనికి ఉండవలసినటువంటి విశిష్టత దానికి ఉంది. మనకి వాటిని ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అయితే మరి ఆ ఈ మనసేమో ఒకలాగా ఉండదు. ఆ? మరి ఆ మనసుకి మేడం ఏం చెప్తున్నారు అంటే మనిషి మనసుకి ఒక రంధ్రం ఉంటుంది అని చెప్తున్నారు.
అది మీరు అనుకున్నట్లుగా ఆ, భౌతిక శ- భౌతిక శరీరానికి ఉండే రంధ్రం లాంటిది కాదు. ఆస్ట్రల్ గా ఏర్పడినటువంటి ఒకానొక తరంగం లాంటిది అని చెప్తుంది అనమాట. ఈ సూక్ష్మమైనటువంటి ఈ ఆస్ట్రల్ గా ఈ సూక్ష్మమైన రంధ్రం ఉంటుంది. అది ఏ సైంటిస్టులు కూడా కనుక్కోలేదు. ఆ మనసుకి ఈ రంధ్రం ద్వారానే అన్ని ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నేను ఆ మరి ఈ ఈ రంధ్రం నుంచే మనం మనకి కావాల్సినవి, మనం వద్దనుకున్నవి అన్నీ కూడా ఈ ఆస్ట్రల్ గా మనసుకు ఉండేటువంటి రంధ్రం నుంచి ప్రవహిస్తున్నాయి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఆ, ఒకళ్ళు వ్యసనాలు మరి కి పాలయ్యారు అంటే గనక, మరి ఆ వ్యసనం అంటే ఒక పనికిరానిది అనమాట. అది ఆ, ఏదైనా వ్యసనం అని ఎప్పుడవుతుందంటే అది సరైన విధంగా మరి చేయటం లేదనమాట. ఒక కోరిక, ఈ ఈ యొక్క వ్యసనం అనేది కూడా ఈ రంధ్రం గుండానే బయటికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ రంధ్రం కూడా ఏది బయటికి వస్తుంది, మనసు గుండానే. ఈ ఏవైతే మనకు ఉన్నటువంటి అలవాట్లు ఏమైతే ఇవన్నీ కూడా ఈ రంధ్రం నుంచే వెళ్ళిపోయి మన యొక్క మన దేహంలో మరి అన్నింటికి వ్యాపించి ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. మరి అయితే ఇంకా మరి అంటే ఈ రంధ్రం నుంచి ఒకటని కాదు, పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, వైబ్రేషన్స్ ఏమైనా సరే ఈ ఇవి రెండు కూడా ఒక పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, ఆ, ఇవన్నీ కూడా ఈ మనస్సు అనేటువంటి రంధ్రం నుంచే శరీరం అంతా వ్యాపింపచేసి పనికి మాలిందంతా ఈ అవయవాల్లో అంతా కలిసిపోయి ఆ పనికిరాని అవయవాల కోసము ఆ, మరి మనము ఈ యొక్క పనికిరాని చెత్తంతా కూడా వేసుకుని మనం శరీరాన్ని పాడు చేసుకుంటున్నామని మేడం చెప్తున్నారు. ఇంకా మేడం అట ఇవంతా కూడా రీసెర్చ్ చేశారు. మేడం ఏంటి మేడము మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మేడం యొక్క ధ్యాన లోతుల్లోకి వెళ్ళి మేడము దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుని పరిశోధించాలని మరి ట్రై చేశారట. కానీ మేడం వల్ల కాలేదట. ఎందుకు అంటే మన దేహంలో కొన్ని లక్షల కణాలు ఉన్నాయట. మరి దేనిని పట్టుకుంటారు మేడము? మరి ఏ అణువు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మరి ఆ అణువుని పరిశీలించి ఆ సబ్జెక్టు ఇలాగా మేడము ఈ విధంగా తెలుసుకునేవారట. ఇలాగా మేడం అన్ని మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా ఈ విధంగా మన దేహంలోకి ఆ అంతర్ ప్రయాణం చేయడము ద్వారానే ఈ మనస్సు అనే రంధ్రం నుంచి ఆ మరి ఎలాగా ఏమేమి ప్రవహిస్తున్నాయో అనేది మేడం ఈ యొక్క ధ్యానంలోనే అర్థం చేసుకోగలిగారట. మరి ఇక్కడ ఆ, మరి కొంతమంది ఏమో మరి ఆ, ఆ, నన్ను ముట్టుకోవద్దు అని అంటూ ఉంటుంటారు కదా, దూరంగా ఉండాలని. కొంతమంది ఏమో కావాలి అని అంటూ ఉంటారు. ఇలాగ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క యాస్ట్రల్ గా రంధ్రం నుంచి కూడా మన లోపలికి ప్రవేశిస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఆ, మరి మేడంకి ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేసుకునేవారు అనమాట. ఈ ప్రపంచపు యొక్క దుర్గతి ఏమిటి? మానవుడు అసలు ఏ స్థితిలో ఉన్నాడు? అసలు దివ్యులు ఉన్నారా? మానవులు మరి పశుత్వంలో నుంచి మరి ఎలాగా వచ్చారు? ఇవన్నీ కూడా అప్పుడు మేడంకి తెలిసింది ఏంటి అంటే మానవులందరూ కూడా దుర్గతిలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే జంతువులు వాటి పని అవి చేసుకుంటూ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే రాక్షసులు అంటారా, అవి కూడా వాళ్ళ యొక్క ధర్మానుసారము ఆ రాక్షసులు హింస వాళ్ళది. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అది వాళ్ళ ధర్మం కాబట్టి వాళ్ళది అది ఓకే. మరి దివ్యులు అంటే గనక వాళ్ళు మంచి మంచి పనులు చేస్తూ వాళ్ళు దివ్యంగానే ఉన్నారు. ఇకపోతే మధ్యలో ఉంది ఎవరు అంటే మానవుడికైతే దుర్గతి అని చెప్తున్నారు. మరి తనను తాను తెలుసుకోవడం ఎప్పుడైనా నేనెవరిని అనే ప్రశ్న మరి ఇప్పటి వరకు మరి ఎవరో కొంతమంది మహానుభావులకే వస్తుంది కానీ అందరికీ రాదు అని చెప్తున్నారు అనమాట. మన జీవితం అంతా ఇలాగే అయిపోతూ ఉంటుంది. పిల్లలు, పెళ్ళిళ్ళు, చదువులు, హ? ఇలాగే మరి
జీవితాంతం కూడా ఇలాగే అయిపోతూ ఉంటుంది. ఆ, అందరూ కూడా ఏమనుకుంటారంటే నా బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత, ఆ, నా కుటుంబ బాధ్యతలు, అలాగే నా యొక్క ఆ, ఆర్థికమైనటువంటి బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత నేను అప్పుడు చూస్తానని చెప్తూ ఉంటారు. అది ఎలాగంటే చెప్తున్నారు మేడం, సముద్రపు అలలు తగ్గినాక సముద్రంలో స్నానం చేస్తాను అంటామని చెప్తున్నారు. అసలు సముద్రపు అలలు అనేవి తగ్గుతాయా చెప్పండి? తగ్గవు కదా. అంటే ఇంకెప్పుడు వాళ్ళు స్నానం చేయలేరు. ఆ సముద్రపు అలలు అనేది తగ్గడం అనేది అసాధ్యం. ఇంకా అది తగ్గాక నేను ఆ సముద్రపు అలలు తగ్గాక నేను స్నానం చేస్తాను అనేది అసలు అది అయ్యేటువంటి పని కాదు. అలాగే మానవుడు కూడా నా బాధ్యతలు, నా బంధాలు, నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ధ్యానము, జ్ఞానము అప్పుడు చూద్దామని అనుకుంటూ ఉంటారు. అది అయ్యేటువంటి పని కానే కాదు అని చెప్తున్నారు. అందుకనే ఎప్పటి పని అప్పుడే చేసేయాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. మరి అలా అని సంసారమే లేకుండా పూర్తిగా ధ్యానమే అనుకుంటే అది కూడా అసంపూర్తి అని చెప్తున్నారు. ఎందుకంటే అవి రెండు ఒకటే అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క జ్ఞానాన్ని ఇవన్నీ తెలుసుకుని మన యొక్క దైనందిక జీవితంలో ఇంప్లిమెంట్ చేయడమే అని చెప్తున్నారు. అది ఇది వేరు కాదు, రెండు ఒకటే. అదే సంసారంలో నిర్వాణం అని చెప్తున్నారు అనమాట. ఇది కరెక్టే కదా. మరి అందరం అలాగే అనుకుంటాం. అన్నీ అయిపోయాక అప్పుడు చూద్దాం అనుకుంటాం. ఇంక అంతే సంగతులు ఇంకా. మరి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం వస్తుందో అప్పుడు ఇక ఎక్కువని తక్కువని కోపాలి అని ఇలాంటివనేవి ఉండవు అని చెప్తున్నారు. ఒకసారట మేడము ధ్యానంలోకి వెళ్ళి ఒక ప్రశ్న వేసుకున్నారట. ఏమిటి అంటే ఈ మార్పు అసలు ఎలా వస్తుంది అని అడిగారట. ఆ, అప్పుడు ఆ, లోపల రకరకాల మార్గాలు ఉన్నాయి. తల నుంచి ఒక మార్గము, కళ్ళ నుంచి ఒక మార్గము, బ్రహ్మరంధ్రం నుంచి ఒక మార్గము, మనస్సు నుంచి ఒక మార్గము, ఇలాగా రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మరి అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు ఇన్ని రకాలైన ఉండబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకాలైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి చేసేసారనుకోండి ఇంకేం ఉండవు కదా అని మరి మేడం అనుకున్నారట. కానీ మేడం యొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాలేదట. 11 రోజులు మేడము జవాబు కోసం 11 రోజులు పూర్తిగా మేడము వాటర్ తాగుతూ నిరాహారంతో ఉన్నారట. కేవలం మంచినీళ్ళేనట. మరి ఆహారం తీసుకోలేదు అట, మాట్లాడలేదట. ఆ, మరి వీటన్నింటినీ కలిపి అడిగితే ఆ ఈ యొక్క ముందు భౌతిక శరీరం గురించి చూస్తూ మేడము లోపల అంతరేంద్రియాలకి కనెక్షన్ ఉంటుంది కదా అని శరీరం మొత్తంలో ఉన్న భాగాలన్నింటినీ ఒకదానికొకటి అన్ని కూడా మన దేహంలో అంతే కదా. మన దేహంలో ప్రతి ఒక్క పార్ట్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి అంతే కదా. మనకి కాలికి ఎక్కడో దెబ్బ తగిలితే వెంటనే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కళ్ళల్లో నుంచి వస్తాయి. అంటే మన కాలికి అక్కడ దెబ్బ తగలగానే ఇక్కడ కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి అంటే ఎవ్రీథింగ్ మన దేహంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి కంపల్సరీగా. అలాగే ప్రతి ఒక్కదానికి కూడా దానికంటూ ఒక separate గా ఉండేటువంటి జ్ఞానం అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. మరి మేడము ఇలాగా ధ్యానంలో కూర్చుంటే మేడము కడుపు లోపల ఒకటి కనిపించిందంట. అది కడుపు లోపల మాట్లాడుతుందట. ఎవరు అని అడిగారట మేడం. నేను కాళీయాన్ని అని ఆ లోపల మేడం లోపల ఉన్నటువంటి కాలేయము సమాధానం ఇచ్చిందంట. కాలేయం అంటే ఏంటి? లివర్. ఇదేంటి కాలేయం లివర్ నాతో మాట్లాడడం ఏంటి? ఇది నా యొక్క భ్రమ అని అనుకున్నారట. మరి ఆ, కానీ భౌతికంగా చూస్తే ఈ యొక్క లివర్ అనేది ఒకానొక అవయవం. కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే గనక మరి మేడంకి ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు అర్థమయ్యాయట. ఆ, ఏం మాట్లాడిందట లివరు మేడంతో? నువ్వు మీరు మీ మనసు చెప్పినట్టు మీ ఇష్టం వచ్చినట్లువి మీ రుచులకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్టువి తినేస్తూ ఉన్నారు. మీరు ఏ ఆహారాన్ని తిన్నా కూడా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ధర్మం అనుకుని నేను వాటన్నింటినీ కూడా కరిగించడానికి
ఆ, చేస్తూ ఉంటాను అని లివర్ మాట్లాడిందట. మరి ఆ, మేడము ఆ ప్రకంపనలన్నింటినీ కూడా పూర్తిగా గ్రహించగలిగారట. మరి దాని యొక్క భావాలన్నీ కూడా మేడంకి అర్థమయ్యాయట. ప్రతి అవయవము అంతే కదా అని అంటే మరి ఉమ్, అప్పుడు ఇంకా నేను అడిగింది, అప్పుడు అంటే లివర్ మాట్లాడుతుంది కదా, అయితే నేను ఏం చెయ్యాలి అని మేడం అడిగారట. అడిగితే నేను అడిగింది ఇస్తారా అని అడిగిందట. తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చారట మేడం. అప్పుడు ఆ లివరు నాకు పాలు అన్నా, పాలు పదార్థాలన్నా ఆ, నాకు ఇష్టం ఉండదు, కానీ మీకోసమని వాటన్నింటిని నేను భరించాల్సి వస్తుంది అని, మరి నాకు ఆ పాల నుంచి కొంచెం విముక్తి కావాలి అని ఆ లివరు మేడంతో అడిగారట. అడిగితే ఆ, మరి అప్పటి నుంచి మేడము మరి కాఫీలు టీలు ఆ, మరి అన్నీ కూడా మేడము మానేశారట. మరి ఈ విధంగా మరి ఆ, మన యొక్క మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఇంద్రియాలతో కలిసి ఉంటాయి. మన ఆలోచనలు అన్నీ గనక ఒకటే అయిపోతే గనక, ఆ, ఏకత్వంలోకి వెళితే గనక ఇక మనందరం కూడా అంతా ఒకటే, ఇంకా నువ్వు వేరు నేను వేరు అనేటువంటి స్థితికి వెళితే గనక, ఆ ఏకత్వంలోకి వెళితే గనక అవతార పురుషుడివి అవుతావు అని చెప్తున్నారు. మరి ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇక్కడితో ఆపుదాము. ఆ, తిరిగి రేపటి రోజున కంటిన్యూ చేద్దాం అండి ఫ్రెండ్స్. సో